మీకు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కావాలంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. 12వ తారీఖు లోపల కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభం అవుతుందని హామీ ఇస్తున్నా. దీనివల్ల ఫేజ్ 1లో 4,500 కోట్లు, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరి ఫేజ్ 2 కూడా వస్తే ఇవన్నీ పూర్తి అవుతాయి. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులకు 2కి 5,000 కోట్లు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు ఇచ్చాం, టెండర్లు పిలిచాం, తొందరలోనే పని ప్రారంభిస్తాం. నీటి విలువ, రైతు కష్టం తెలిసిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమకు సాగునీళ్లు ఇవ్వాలని ఆలోచన చేసిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రి నీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఇలాంటి ప్రాజెక్టులన్నీ మనమే ప్రారంభించాం. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ కూడా మనమే ఆ రోజు తీసుకొచ్చాం. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టకపోతే ఆనాటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళా కట్టే బాధ్యత మనం తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 12,440 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి. అందుకే మళ్ళీ ఆలోచించాను, ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం, బనకచెర్ల పూర్తి చేయాలి. రాయలసీమను రతనాల సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. బనకచెర్ల, పోలవరానికి 80,000 కోట్లు అవుతాయి. ఇది పూర్తి చేసి పోలవరం వంశధారగానే పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. తప్పకుండా మీరు సహకరించండి. అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా సంకల్పం. నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను. నా పట్టు ఎప్పుడు ఏదైతే ఉడుము పట్టే చేసి చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మొన్నే మీరు చూశారు, సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం. హంద్రి నీవా, సుజల, స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 ఒకే సంవత్సరం 3,873 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మీరు ఖర్చు పెట్టింది 2,000 కోట్లు 5 సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో 3,873 కోట్లు ఖర్చు పెడుతున్నాం. కడప ఇప్పుడే మాధవి గారు చెప్పారు, కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు. పక్కన గండికోట ఉంది, ఇక్కడే కొప్పర్తుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఏదైతే గాలేరు నగిరి కడప వరకు తీసుకురావడానికి 1000 కోట్లు అవుతుంది. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని హార్టికల్చర్ హబ్గా నిర్మాణం చేస్తాం.
అదే మాదిరిగా హార్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి. ఇంకో పక్క గండికోట, ఏపీ గ్రాండ్ కెనియన్, దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్గా చేస్తాం. నేను వచ్చినప్పుడు చెప్పాను, కృష్ణదేవరాయల విగ్రహం 100 అడుగుల విగ్రహం పెడతాన్నా, అది కూడా శాంక్షన్ చేస్తున్నాం, పని ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్త్రి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా, ఇవి మన సొంతం. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది రాయలసీమ మిషన్, ఇది రాయలసీమకు నేను ఇచ్చే వరం. రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు, పేదరికం ఉండదు, రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ కానీ, గండికోట కానీ, పులివెందల్లో పెండింగ్లో ఉండే వర్కులు కానీ, సోమశిల నుంచి 1 టీఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు మంచి చేస్తాడని ఆలోచించాలి. 2019లో తెలుగుదేశం పార్టీ రాకుండా పోయిన దానివల్ల ఎంత నష్టపోయావో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అదే మాదిరిగా 2004 వరకు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 ఎకానమీగా తయారు చేసింది. నాడు గెలుచుంటే మనం అనుకున్న పనులన్నీ పూర్తయ్యేటివి. రాష్ట్రం కూడా దెబ్బతినింది. నేను ఒకటే చెప్తున్నాను, మంచి పాలన కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాడి కాకూడదు. తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, వైకుంఠపాడి జ్ఞాపకం ఉందా స్టోరీ అని మిమ్మల్ని అడుగుతున్నా.